హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత జట్టు యజమాని ప్రీతి జింతా తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయింది. ఇక ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్ 2లో ముంబైపై 5 వికెట్ల తేడాతో గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ తేదీనైతే ఖరారు చేసిన అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సమయంలో ప్రీతి మైదానంలోకి వచ్చి శ్రేయస్కు కన్నుగీటింది. ఇక తన జట్టు గొప్ప ప్రదర్శనపై సంబరాలు చేసుకుంటూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అండ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ని కౌగిలించుకొని హర్షాతిరేకానికి గురైపోయింది. ఇక బాలీవుడ్ నటి అయిన ప్రీతి జింతా మైదానంలోనే తన అభిమానాన్ని ప్రదర్శిస్తూ శ్రేయాస్ను ప్రత్యేకంగా అభినందించింది కౌగిలించుకొని. అండ్ ఈ మ్యాచ్లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్తో 41 బంతుల్లో 5 4లు 8 సిక్సర్లతో నాట్ అవుట్ 87 పరుగులు చేసి మరీ జట్టును విజయ తీరానికి నడిపించేశాడనే చెప్పుకోవాలి. ఇక 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించిన పంజాబ్ దశాబ్దానికి పైగా ఆ తర్వాత అంటే ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక సుమారుగా ఒక 10 ఏళ్ళు దాటిపోయింది కదా. 2014 తర్వాత ఇదే తొలి అవకాశం కాగా అయ్యర్ కెప్టెన్గా వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ పోరులో పాల్గొనబోతున్నాడు అనమాట. అంటే గతేడాది కేకేఆర్ తరపున విజేతగా నిలిచిన శ్రేయస్ ఇప్పుడు పీబీకేఎస్ తరపున ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇక మ్యాచ్ ప్రారంభంలో పంజాబ్ తొలి వికెట్లు త్వరగా కోల్పోయినా కూడా ఇక జోష్ ఇంగ్లీష్ అయితే ఆరంభ దశలో బూమ్రా బౌలింగ్ను దాడి చేసి 21 బంతుల్లో 38 పరుగులు చేశాడు. ఇక తర్వాత భాగంలో నేహాల్ వధేరా 29 బంతుల్లో 48 పరుగులతో అయ్యర్కు మంచి భాగస్వామిగా నిలిచిపోయాడు. ఇక వధేరా ఇన్నింగ్స్లో 2 క్యాచ్లను ముంబై ఆటగాళ్లు వదిలేయడంతో అతనికి కాస్త అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. అండ్ నేహాల్ అండ్ అయ్యర్ జోడీ అయితే ఏదైతే ఉందో 4వ వికెట్కు 86 పరుగులు జోడించింది. ఇక మరోవైపు ముంబై బ్యాటింగ్లో తిలక్ వర్మ ఒక 44, సూర్యకుమార్ యాదవ్ 44 అంచనాలకు తగిన ప్రదర్శన ఇచ్చారు. అండ్ జానీ బెర్స్టో అయితే 38 పరుగులు చేయగా చివరిలో నమన్ దీర్ అయితే 18 బంతుల్లో 33 పరుగులు చేసి వేగంగా జట్టుకి స్కోర్ని అయితే అందించాడు. మొత్తానికి 203 పరుగుల దాకా చేర్చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా కూడా ఓవర్లు తగ్గకపోవడం పంజాబ్కు అనుకూలంగా మారిపోయింది. అండ్ బూమ్రా, బౌల్స్ ఆర్డినర్ అండ్ టోప్లే వంటి అగ్రశ్రేణి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న పంజాబ్ బ్యాటింగ్ను శ్రేయస్ తన ఆట తీరు ద్వారా నడిపించేశాడు. అండ్ టోప్లే వేసిన ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు కొట్టి ముంబైపై పంజాబ్ ఆధిపత్యాన్ని చూపించేసింది. చివరిగా 19వ ఓవర్లో అశ్విన్ కుమార్ చేసిన బంతులను 4 సిక్సర్లుగా మార్చిన అయ్యర్ మ్యాచ్ని అయితే ముగిస్తూ జట్టుకు ఫైనల్కు తీసుకెళ్లిపోయాడు మొత్తానికి. అండ్ ఈ విజయం పంజాబ్ కింగ్స్ కోసం చరిత్రాత్మక ఘట్టం అనే చెప్పుకోవాలి. ఇక కెప్టెన్ అయ్యర్ తన నాయకత్వంలో దూకుడుతో జట్టుతో అయితే నమ్మకంగా నిలిచిపోయాడు. అండ్ తర్వాత ఎలా ఆడతారు ఏంటి అన్న చూడాలి. మొత్తానికి ప్రీతి జింటా వంటి యజమానుల మైదానంలో కనిపించేలా సంబరాలు జరుపుకోవడం అండ్ జట్టు స్పిరిట్కు మరింత బలోపేతం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అభిమానులంతా కూడా జూన్ 3న అహ్మదాబాద్లో జరగబోయే ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ ఐపీఎల్ 2025 ఫైనల్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరు గెలవబోతున్నారు అనే దాని మీద. మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి.